విశాఖ తూర్పు నియోజకవర్గం శివాజీ పార్క్ ఆవరణలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పర్యావరణ హితంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ పీలా శ్రీనివాసరావు విచ్చేశారు. ఆయనతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే వలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విభాగ జిల్లా ప్రత్యేక అధికారి ఢిల్లీ రావు హాజరయ్యారు. ముందుగా జీవీఎంసీకి కేటాయించిన వాహనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ భారీ వాహనాన్ని డ్రైవ్ చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన పలు పర్యావరణ సంరక్షణ సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని అతిథులు సందర్శించారు. అదే ప్రాంగణంలో కొన్ని మొక్కలు నాటారు. పార్క్ ఆవరణలో జరిగిన సభలో అతిథులు మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమ విశిష్టతను వివరించారు. ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధి విధానాలను వివరించారు. చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేశారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో నెల చివరిలో శనివారం చేపట్టాల్సిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశు పక్షాదులకు నీరు, ఆహారం అందించే విధంగా చేపట్టాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బీట్ ది హీట్ నినాదం తీసుకొచ్చామని, ఆ నినాద విశిష్టతను వివరించారు. నగర పరిధిలో జీవీఎంసీ చేపడుతున్న 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజలు సహకారం అందించాలని కోరారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగడం, హైడ్రేటెడ్గా బాడీని ఉంచుకోవడం, అదేవిధంగా ఎండ సమయంలో ఎస్పెషలీ 10 గంటల నుంచి 3-4 గంటల దాకా బయట ఎక్కువ తిరగకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము. ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్, అదేవిధంగా పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వీళ్ళందరూ కూడా పొద్దునే వాళ్ళు కార్యక్రమాలని ముగించుకొని ఎండ సమయంలో బయట తిరగవద్దని సందర్భంగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పాల్గొన్నాయి. వాళ్ళు ఈ వాటర్ పాట్స్ పెట్టడం, అదేవిధంగా సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, చెట్లు ఎక్కువ పెంచడానికి. అంతేకాకుండా రూఫ్ టాప్ గార్డెన్స్ మన ప్రతి ఇంట్లో కూడా నగర ప్రాంతంలో మొక్కలు పెంచుకోవడం, దాని ద్వారా లబ్ధి పొందడం అన్ని గురించి కూడా వివరించడం జరిగింది స్టాల్స్ ద్వారా. ఈ ఎండ తీవ్రత వల్ల, వడదెబ్బ వల్ల చాలామంది చనిపోతున్నారు. అలాంటి మోర్టాలిటీస్ లేకుండా చేయడానికి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి, ఆ ప్రజల్లో అవగాహన తీసుకురావడం, దాంతోపాటు వల్నరబుల్గా ఎవరైతే పాపులేషన్ ఉంటుందో వాళ్ళకి తగు జాగ్రత్తలు అనేటువంటి చేసేటట్టుగా అన్ని రకాల కార్యక్రమాలు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి. గత జనవరి నుండి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో మన గౌరవ సీఎం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనేది ఇంకా ఎక్కువ చక్కగా జరగాలని చెప్పేసి ప్రజల్లో దీని గురించి ఒక మొమెంటం అనేటువంటిది ప్రజల్లో అందరికి కూడా రావాలని చెప్పేసి కొన్ని కోరుకుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంగా ఉండాలి, రేపు రాబోయే రోజుల్లో బంగారు బాట ఉండాలి అనే దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ సీజన్లో ఈ ఎండలు ఎక్కువ పెరుగుతున్న ప్రాంతంలో పెరుగుతున్న బట్టి దానికి అనుకూలంగా ఏ విధంగా ఉండాలనేది గ్రూపుల ద్వారా కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ 3వ వారంలో తీసుకున్న శనివారంలో ఈ బాధ్యతలు. కొండల్లో ఇచ్చిన వాటర్ కూడా టోటల్ ట్యాప్తో ఫిల్టర్ వాటర్ పెట్టాలని కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇమీడియట్గా దాన్ని చేద్దామని కూడా డిసైడ్ చేయడం. అంటే ఇచ్చేది మంచి వాటర్ ఇవ్వాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అలాగే జంతువులన్నిటినీ మనం కాపాడితే మనం బాగుంటాం.